కావచ్చు, సంఘములో విశ్వాసులు కావచ్చు, నన్ను ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నిలకడ అనే ఈ పదము నన్ను స్థిరత్వం కలిగినది, చంచల మనసు లేనిది, చంచల మనసు లేనిది, నీకు మేలు చేసేది, ధీమనస్వత్వము నీలో ఉండకుండా చేసేది ఏది అంటే నిలకడ అనేది చాలా మంచి ఆశీర్వాదము తెచ్చేటువంటి పరిస్థితి. చూడండి నాన్న, 1 కొరింథీ 16వ అధ్యాయము చదవాలి. 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. నంబర్ 1 మళ్ళీ చదువునానా? మెలకువగా ఉండుడి. వెరీ గుడ్. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి, పౌరుషము గలవారై. చూడు, నిలకడగా ఉన్న ఈ విషయాలలో ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయి కదమ్మా. విశ్వాసములో నిలకడగా ఉండాలంట, పౌరుషం కలిగి ఉండాలి. తర్వాత బలవంతులై ఉండుడి. అది ఎప్పుడైతే నిలకడగా ఉంటామో బలవంతులమై ఉంటాము. ఎప్పుడైతే మనలో నిలకడగా ఉండదో బలహీనులమైపోతాము. నిలకడ చాలా మంచిది. నిలకడ అనేది చాలా మంచిది నాన్న కదా. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారు 1 కొరింథీకి ఆ చక్కని మాటలు రాయించాడు కదా, చక్కని మాటలు రాసి ఉంచాడు. అంత మంచిగా ఉన్నాయి చూడండి ఆ మాటలు. నిలకడగా అనడం అనేది చాలా విలువైనటువంటి మాట. చాలామంది పెద్దలు అంటుంటారు, కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలను, ఈ అమ్మాయి అత్తగారింట్లో నిలకడగా ఉండదప్ప, ఎప్పుడు పుట్టింటికి వస్తూ ఉంటుంది, ఒక్క ఊర్లో ఉండరబ్బా, ఊరూరు తిరుగుతూ ఉంటారు, వీళ్ళేం మనుషులబ్బా అని. వీళ్ళు తిరుగుడను బట్టి ఏమంటారంటే నాన్న ఆ విధంగా మాట్లాడుతుంటాడు. స్థిరత్వం లేదు వీరిలో, నిలకడ లేదు వీరిలో. కానీ నిలకడలో ఉన్నటువంటి మంచి విషయాలు ఏంటంటే మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి కదా, బలవంతులై ఉండుడి అంటాడు. నిలకడగా ఉన్న వాళ్ళ మనసులో ఏముంటాయి అంటే నాన్న, ఏముంటాయి చెప్పండి? ఇన్ని పదాలు ఉంటాయి. ఎన్ని పదాలు ఉంటాయి కదమ్మా? మెలకువగా ఉంటారు, విశ్వాసములో నిలకడగా ఉంటారు. తర్వాత ఇంకేమన్నాడు అక్కడ? ఇంకొక మనం చూస్తే ఏమన్నాడంటే పౌరుషం గలవారై కూడా ఉంటారు. పౌరుషం, ఇట్లాంటి బిడ్డ పుట్టాలరా పుడితే కదా. అత్తగారింట్లో తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిన బిడ్డ, నిలకడ, జీవితంలో చంచలము లేని మనస్సు. కూర్చున్న, లేచిన, మాట్లాడిన ఆ మాటల్లో ఏముంటుందంటే నిలకడగా ఉన్నటువంటి విషయాలు ఉంటాయని మాట్లాడుతుంటాడు. ఈ అబ్బాయికి నిలకడ లేదురా బాబు, ఇష్టానుసారంగా తిరుగుతుంటాడు. ఏం మనిషి, ఏం కథను కదా, నిలకడ లేదు. అపోస్తుల కార్యము మరి అపోస్తుల కార్యం కదా, అపోస్తుల కార్యము 16వ అధ్యాయం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి
విశ్వాసం మంచిన వాడై ఆగండి నాన్న, ఎంత చక్కటి మాట చూడండి. విశ్వాసం ఉంచిన వాడై ఆ, తన ఇంటి వారందరితో కూడా ఆ, ఆనందించెను. మంచి మాట. రై, నిలకడగా ఉంటే ఆనందం వస్తుంది నాన్న. రై, నిలకడగా లేకపోతే అశాంతి, అసమాధానం ఉంటుంది. నిలకడగా ఉంటే చూడండి, నిలకడగా ఉంటే ఏమైతే చెప్పండి, ఎంత చక్కటి మాట, ఆనందం వస్తుంది. ఈ సందర్భం మనకు తెలుసా? పౌలు శీలలు నాన్న, రై, పౌలు శీలలు ఏమైపోయారు? దేవుని పని నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము, దేవుని కొరకు ఏమైపోయారు? జైలబడ్డారు. వీళ్ళేమో ఒక మర్డర్ చేయలేదు, లేదా ఒక దొంగతనం చేయలేదు, ఇంకోటి ఏది కూడా దేవునికి అయిష్టమైంది కానీ, దేవుని కష్టపెట్టింది కానీ, దేశానికి ద్రోహం ఏమి చెయ్యాలా. వీళ్ళు చేసిన తప్పేంటంటే యేసు ప్రభువుని నమ్ముకోవడము, దేవుని గురించి సువార్త చెప్పడం కదా నాన్న. ఈనాడు కూడా మన ఎమ్మిగనూరు ప్రాంతములో 36 గ్రామాలు ఉన్నాయి. 36 గ్రామాలకు మన ఎమ్మిగనూరులో కొంతమంది యేసు ప్రభు నమ్మిన మంచి యవనస్తులు ఏమైపోతున్నారంటే దేవునిలో నిలకడగా ఉండి సువార్తకి వెళ్తూ ఉన్నారు. మా ఊర్లోకి రావద్దండి, మాకు యేసు ప్రభు గురించి చెప్పొద్దండి నాన్న. రే, మేము పొందిన సంతోషం మీరు పొందండి, మేము పొందిన ఆనందాన్ని మీరు పొందండి కదా. ఎంత చక్కటి మాట నాన్న, ఎంత చక్కటి మాట. రావద్దు, కుటనీకి వస్తారు, హేళన చేస్తారు. యేసు ప్రభుల వారిని ఇష్టానుసారంగా ఆనాడు కూడా ఉంది. ఎప్పుడంటే అపోస్తులైన పౌలు కాలము. పౌలు శీలను జైల్లోకి వేసి బాగా బెత్తాలతో కొట్టి జైల్లోకి పెట్టారు. వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు, పాటలు పాడడం మొదలుపెట్టారు. అవునా కదా? వాళ్ళు కూడా పాటలు పాడడం మొదలుపెట్టారు. జైలు పునాదులల్లా మొత్తము కదిలిపోయాయి, పడిపోయాయి. ఖైదీలంతా పారిపోతారేమే. అక్కడ ఒక మంచి అధికారి ఉన్నారు, వాళ్ళకొక అధికారిని ఏర్పాటు చేశారు కదా నాన్న. ఆయన ఏమో చేసి అంటారే, నా ఉద్యోగం పోతుందని తాను ఆత్మహత్య చేసుకుని పోయినాడు. కానీ పౌలు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నిలకడగా ఉండు, ప్రాణహాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉండం, నీ ఉద్యోగం పోదు, నీకు శాంతి సమాధానం వస్తుంది, నువ్వు ఒకే మాట నిలకడగా ఉండు, ఒకే చోట ఉండు అని చెప్పేశారు. అట్లనని చెప్పేసి దీపం తెచ్చి అంటిస్తే అందరు అక్కడే ఉన్నారు కదా. అయ్యా, ఇంత మంచి మనసు, ఇంత నిలకడైన మనసు, ఇంత నిలకడైన ప్రేమ, ఇంత నిలకడైనటువంటి ఎందుకు నీకు వచ్చింది నేను అడిగితే, మా దేవుడు ఎలాంటి వాడంటే నిత్యము స్తుతించబడేవాడు, మమ్ములను నిలకడగా పెట్టే దేవుడు అని చెప్పేశారు. ఆయన నిలకడగా ఉన్నాడు గనుకనే తన కుటుంబంతో కలిసి ఆనందించగలిగాడు, దేవుని మహిమపరచగలిగాడు, దేవునిలో ఉండగలిగాడు కదా నాన్న. ఎవరైనా ఆ జైలుకు అధికారి, ఎంత చక్కటి మాట. పౌలు శీలలు తన సేవలో బాగా వినండి నాన్న. రే, ఆ సేవలో నిలకడగా ఉన్నారు, తప్పిపోలేదురే, నన్ను కొడుతున్నారు నేను వెళ్ళిపోతా, నన్ను తిడుతున్నారు వెళ్ళిపోతా, నాకు హాని చేస్తున్నారు వెళ్ళిపోతా, నాకు స్వస్థత జరగలేదు నేను వెళ్ళిపోతా, అరే నాకు మేలు జరగలేదు నేను వెళ్ళిపోతా, నాలో జీవము లేదు నేను వెళ్ళిపోతా, ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళినా నాకు ఏ దీవెనలు రాకుండా వెళ్ళిపోతా. నిలకడలేని జీవితం. నిలకడగలిగి ఉండాలి. దేవుని నీకు రావాలంటే ఒకే చోట ఉండాలి నాన్న. రే, ఒకే మందిరానికి వెళ్ళాలి నాన్న. ఒకే దైవ సేవకుని నువ్వేం చేయాలంటే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు దేవుని దీవెన వస్తుంది. ఇంకో మాట మనం చూద్దామా? అందుకు వాళ్ళకి ఏమైంది? 34 వచనములో, మరియు అతడు వారిని ఇంటిలోనికి తీసుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసము గలవాడై తన కుటుంబం అందరితో కూడా ఏమైపోయాడంటే ఆనందపడ్డాడు. నాన్నరే, ఈ జైలు అధికారి చూడండి నాన్నరే, నిలకడగా ఉన్నాడు గనక ఆనందం వచ్చేసింది, తనకు సంతోషం వచ్చేసింది. అవునా? ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. ఎస్, అవునా కదా? ఇప్పుడు అదే అపోస్తుల కార్యం 14వ అధ్యాయం తీనానా? అపోస్తుల కార్యము 14వ అధ్యాయము మరి 22వ వచనం. శిష్యుల మనుషులను దృఢపరచి, శిష్యువుల
మనుషులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించి. బాగినండి, మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈ వాక్యము అర్థమైపోయి ఉంటుంది. అపోస్తలుల పౌలు గారు శిష్యువులను ఏం చేశాడు? దృఢపరిచి, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ఈ లోకములో నిలకడగా ఉందాం, ఎట్ట పడితే అట్లా తిరగొద్దు, ఎండ్రకాయ జీవితం మనకొద్దు, కప్పలాంటి జీవితం మనకొద్దు. కప్ప ఎగురుతుంది, ఇక్కడ నుంచి ఆడికి ఎగురుతుంది, ఆ నుంచి ఈడికి ఎగురుతుంది. అవునా? ఆడ బాగైతుందంటే ఆడికి ఉరకడం. దేవుడు చెప్పాడు, ఆడ దేవుడు అంటే పోవద్దండి, ఈడ దేవుడు అంటే పోవద్దండి. మీరు విశ్వాసములో స్థిరులై, విశ్వాసములో మంచివారై, విశ్వాసములో మీరు ఎలాంటి నిలకడగా ఉండండి, నేను ఒక దినాన నేను మీకు దీవెనిస్తాను. ఎంత పాపమురా, ఎంత పాపము కదా. విశ్వాసులను ఏం చేస్తున్నాడు? విశ్వాసుల మనసును దృఢపరిచి, అంటే వీళ్ళలో ఏముంది నాన్న? చంచల మనసు. పాముకి ఎన్ని నాలుకలు ఉండయిరా? మీరు చెప్పరు, గట్టి చెప్పాలి. ఉండయా? మనకు కూడా ఎన్ని నాలుకలు ఉండాలి? దానికి 2 నాలుకలు ఉంటే. పాముకు తలలో విషం ఉందంట, కానీ మనకంట అరికాలు మొదలుకొని ఈ నడినెత్తి వరకు ఏముందంటే చెప్పండి? విషం ఉందంటే దానికి 2 నాలుకలు అంటే అరికాల మొదలు నడినెత్తి వరకు ఎన్ని నాలుకలు ఉండాలో మనకు కదేనా? స్థిరత్వం కలిగి ఉండాలి. ఎవరైనా మనకు సహాయం చేసిరనుకో, దేవుడు ప్రేరేపణ కలిగించి సహాయం చేస్తే అది ఎవరు ఏమనరు, దానికి మారు మాట చెప్పరు. మనం అడిగితే సహాయం చేస్తే ఏమంటారు చెప్పండి? నా వల్ల వాళ్ళు ఏమైపోయారు? అభివృద్ధి పొందారు. నిలకడగలిగిన జీవితం శిశువులో శ్రమలో అనుభవించి నిలకడగా ఉన్నారు. శ్రమలో మనకు శ్రమలు లేవా? ఉన్నాయి నాన్న, శ్రమలు ఎందుకు లేవు కదా. చాలామంది ఈ పూటకి వెళ్తేనే ఆ పూట గడిచేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మానేసి కూడా మందిరానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను నిలకడగలిగిన జీవితము జీవించమని యేసుస్వామి చెప్తున్నాడు. పౌలు గారు కూడా శిష్యులకు ఏం చెప్తాడంటే, మీరు నిలకడగలిగిన జీవితం ఉండండి ప్లీజ్, దయచేసి. మనసులు స్థిరపరచకండి, మనుషులను దృఢపరచకండి, మనిషిని స్థిరత్వం కలిగి ఉంచుకండి కదా. అటు చెప్పి వారిని ఏం చేశాడంటే, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు, దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు స్థిర మనసు కలిగి ఉండాలి. 2 మనసులు ఉండకూడదు కదమ్మా, 2 మనసులు ఉండకూడదు. దానివల్ల మనకు కొంచెము ప్రయోజనం ఉండదు. ఇంకో మాట మనం చూద్దామా, చూడండి. కొలసి మరి కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుల పౌలు ఆ కొలసి సంఘానికి ఏమి రాశాడో లేఖ చూద్దాం కదా. దేవుని వాక్యాన్ని పెట్టి ఒక ఉత్తరం రాశాడు. 4వ అధ్యాయం కదా నాన్న, 4వ అధ్యాయం 2వ వచనం చదువుతల్లి. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై. బాగినండి నాన్న రే. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండి. ప్రార్థనలు కూడా ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. బా, ఎంత చక్కటి మాట. ఈ దినం దేవుడు మనతో ఏమనంటే, నిలకడగా ఉండటం వల్ల లాభం ఏంటి? జైలు అధికారికి ఏమి లాభం వచ్చింది? ఆనందం, దేవుని ఆనందం వచ్చింది. చాలామంది ఉద్యోగస్తులు నేను అడిగితే, ఎక్కడి ఆనందం సార్? ఆనందం ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, ఎక్కడ సార్? ఎప్పుడు మాకు ఒకటే పని ఉంటుంది, ఎప్పుడో 9 తర్వాత అలిసిపోయి పండుకుంటాం, ప్రార్థనకు కూడా వెళ్ళని పరిస్థితులు ఉంటాయి సార్ అని పాపం చాలా బాధపడతారు. బతకలేక బడిపంతులు అయినట్టు బతకలేక మాకు ఈ ఉద్యోగాలు సార్ కదా. మాకు స్థిరత్వం నిలకడగా ఎక్కడ ఉంటుంది సార్ చెప్పండి?
వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో బాధ అవుతుంది పాపం, అవునా? కుటుంబాన్ని పోషించుకోవాలి, అందరికీ న్యాయం చేయాలి. మరి వీరు నిలకడలేని జీవితం. ప్రార్థనలో నిలకడగా ఉండమంటాడు ఇక్కడ. ప్రార్థనలో యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై. నాన్న, కృతజ్ఞత అంటే అర్థం ఏంటిరా? కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? చేసిన మేళ్ళకు దేవునికి థ్యాంక్స్ చెప్పడం, దాన్నే కృతజ్ఞత. ప్రభువా, నాకు చేసిన మేళ్ళకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన కోసం ప్రాణం పెట్టాడు, పరలోకాన్ని వదిలేశాడు, ఎన్నో శ్రమలు పొందాడు కదమ్మా. దేవునికి ఉన్న నిలకడ మనకు కూడా ఉండాలి. దేవుడు అడిగేది అదే, అవునా? మొదటి తెస్సలోనికే పత్రికలో చూడండి, మొదటి తెస్సలోనికే పత్రిక మరి 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికయ్య 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ వచనాన్ని. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారని మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టు వరకు వారి మీదికి వచ్చెను. అవునా కదా? అంటే ఇలాంటి శ్రమలు వస్తున్నారా నాన్న? అలాంటి శ్రమల్లో కూడా ఏమంటున్నాడు? నిలకడగా ఉండండి కదా. ఇప్పుడు 2వ తెస్సలోనికే పత్రిక చూడండి, 2వ తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అదిరా కదా, ఎంత చక్కటి మాట. చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, చాలా చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాలకు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ మాట మీరు కూడా ఎంత చక్కగా చూసుకోండి కదా నాన్న. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండండి. నిలకడలేని జీవితము స్థిరము లేనిది నాన్న, అస్థిరమైనది. అదికి మేలు చెయ్యదు. ఆ పరిస్థితుల్లో మేలు చెయ్యదు కదా. ఎండ్రకాయ ఎట్లా పడితే ఎట్లా పోతుంది. ఎందుకు పోతుందిరా? ఎండ్రకాయ ఎట్లా పడితే అట్లా పోతుంది. ఎందుకు పోతుంది ఏమా? బాగా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు నిలకడ లేనోని ఏమంటారా? తలకాయ లేనోడా అంటారు. ఎండ్రకాయకి తలకాయ లేదు. దేవుడు బాడికి ఏం చేశాడు? దానికి కన్ను పెట్టేశాడు. మీరు ఇంతకు ఎండ్రకాయలు చూశారా అమ్మా? ఎండ్రకాయలను చూశారు ఎప్పుడైనా మీరు? చూడలేదా? చూశారు కానీ చెప్పరు. కరెక్ట్ మాట. మంచోళ్ళే మీరు నాన్న కదా. నేను తెస్తా ఎండ్రకాయ, రేపు పట్టుకొస్తా, వచ్చి ఆదివారం నాడు ఎండ్రకాయని పట్టుకొస్తా అంటే మీరు చూసిన ఎండ్రకాయని ఎండ్రకాయ అంటారో ఇంకోటి అంటారో పాపం, అందుకు అదిరిపోతున్నారు చెప్పనీకే కదా. ఎండ్రకాయ ఎందుకు అట్టిట్టబోతుందంటే దానికి తలకాయ లేదు. తలకాయ లేనోడు కూడా ఏం చేస్తాడు? ఎట్లంటే ఎట్లా పడతావు తిరిగితే, ఒరే ఎట్లంటే ఎట్లా పోతావు తలకాయ లేనోడా అంటుంటారు. అది నిలకడగలిగిన జీవితం మనకు ఉండాలి. ఇంకో మాట మనం చూడండి. అదే అపోస్తుల కార్యములకి మళ్ళీ రండి. 15వ అధ్యాయం తీయనన్నా. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము తీయాలి. 15వ అధ్యాయము 2వ వచనం. పౌలుకును బర్నబాకును వారితో విశేషవాదములు తర్కములను కలిగినప్పుడు ఈ అంశ విషయమై పౌలును బర్నబాయును తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని
సహోదరులను నిశ్చయించిరి. అది నిశ్చయించడం అంటే అర్థం ఏంటి? నిలకడగా. నిశ్చయించడం అనేది నానా నిలకడగా. నిశ్చయించడం అనేది నిలకడగా. నిర్ణయము అనేది చాలా విలువైంది. నిర్ణయం అనేది నిలకడ. నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు నిలకడ అంటే ఒక పద్ధతి, ఈ విధంగా చెయ్యాలి అనేటువంటి ఆలోచన. నిలకడ లేని జీవితము అసహ్యమైనటువంటి జీవితము. ఇప్పుడు నానా మరి 3వ అధ్యాయం తీయండిరా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు. బాగేనండి నాన్న. పుట్టినది మొదలుకొని మరి కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయములోకి వెళ్ళు వారిని, దేవుని ఆలయములోకి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని ప్రతిదినము వానిని శృంగారము దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. అంది. ఎందుకమ్మా? భిక్షం అడగొట్టడానికి. నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ వాడు ఆ ప్లేస్ లేకుండా నానా అంటే శృంగారపు దేవాలయం దగ్గర అడుక్కోకుండా ఇంకొక దేవాలయానికి పోయింటే బాగినండి. ఆయనకు స్వస్థత వచ్చునా? ఆయనకు మేలు జరుగునా? నిలకడగా ఎక్కడ ఉన్నాడు? శృంగారపు దేవాలయం దగ్గరనే ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? పౌలు శీలలు ఆ దేవాలయానికి వెళ్ళిపోయారు. ఎందుకో దేవుని ప్రేరేపణ వలన వాని దగ్గరికి వెళ్ళారు. ఈ పుట్టినది మొదలుకొని కుంటి అయినటువంటి ఈ వ్యక్తి దగ్గరికి, ఈ మనుషుని దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు తెల్లటంగీలు వేసుకున్నారు. తెల్లటంగీలు ఎవరు వేసుకుంటారమ్మా? దాదాపుగా ఎవరు వేసుకుంటారా? పాస్టర్లు ఒక్కరేనా? ఇదే అన్యాయం రా. ఎమ్మెల్యేలు, ఎంపీలు కద్దరు డ్రెస్ వేసుకోరు. అబ్బా వాళ్ళని చూసి వీళ్ళు ఏం ఎమ్మెల్యేనో ఈయన ఎంపీ, ఆ దేశానికి ఏం వీళ్ళు నిలుటంగిలు వేసుకొని వచ్చారు, వీళ్ళ దగ్గర ధనం దండిగా ఉంటుంది, కొంచెం గట్టిగా ఏడిస్తే ఎక్కువ దుఃఖపడితే దండిగేస్తారేమో అని చెప్పేసి ఏం చేసినాడు చెప్పండి? ఏదో తన ప్లాన్ ప్రకారంగా ఏం చేశాడు? ఆ మాట అక్కడ చూడండి నాన్న, అక్కడ చూడండి. ఆ 3వ అధ్యాయంలో ఎక్కడుంది ఆ మాట కదా? చదవాలి కదా? వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారపు దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురు యోహానులు దేవాలయములో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూసి భిక్షమడగగా పేతురు యోహానులు వానిని తేరి చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అబ్బా, లక్ష్యం అంటే ఏమిరా? లక్ష్యం అంటే ఏమి? ఇష్టం. వారి వైపు చూడటానికి ఇష్టపడ్డాడు. గురి చూశాడు. లక్ష్యం అంటే గురి. వారి వైపు గురి అంటే అలాగనే చూసుకుంటున్నాడు. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే. బాగినండి నాన్న. వాళ్ళు ఏమి కలిగి ఉన్నారా? ఏమి కలిగి ఉన్నారు చెప్పండి? ఏమి కలిగి ఉన్నారు? వాళ్ళ దగ్గర ఏమన్నా మంచి ధనం ఉందా? వాళ్ళ దగ్గర ఏముందంటే సమాధానాన్ని కలిగి ఉన్నారు, సంతోషాన్ని కలిగి ఉన్నారు, దేవుని శక్తిని కలిగి ఉన్నారు, దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. దేవుడు మాకిచ్చేదే నీకు ఇచ్చుచున్నాము, లేచి నడవని చెప్పారు. వాడు లేచి నడిచి ఏం చేశాడు చెప్పండి? ఒకరి మీద ఆధారపడవలసిన వాడు, ఒకరు పెడితే తినవలసిన వాడు కదా, ఇలాంటి అడుక్కున్న జీవితాన్ని తీసేసి ఏం చేశాడు చెప్పండి? వాడిని ధనికునిగా చేశాడు దేవుడు. ఇంకా లేచి సొంతంగా దేవుణ్ణి ఆరాధించటానికి వెళ్ళిపోయాడు. కదా, నిరంతరము నీలో జీవించాలని ఆశ నాకుంది. చీకటిలో నేనున్నప్పుడు, సంతోషము లేనప్పుడు, సమాధానము లేనప్పుడు దైవ సేవ వాడుగాన
ఆ దినాన ఆ శృంగారపు దేవాలయానికి రాకపోయింటే, వేరే దేవాలయానికి వెళ్ళింటే వాడు ఆ యొక్క దీవెనలను పొందడు, ఆ కష్టం పోయేది కాదు కదా నాన్న. ఈ మాట నీకు అర్థమైపోయింది. నిలకడగా ఉండటం వల్ల స్వస్థత జరుగుతుంది. విశ్వాసములో నిలకడగా ఉండాలి. విశ్వాసములో ఏం చేయాలి? నిలకడగా ఉండాలి. ఆ వ్యక్తి విశ్వాసములో ఆయన డ్యాన్స్ చేశాడమ్మా. చూడండి ఆ మాట చదువున్నానా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వెరీ గుడ్. కానీ అంతకుముందు ఓన్లీ భిక్షమడడానికి మాత్రం ఉండేవాడు. ఒక నిలకడగా ఉన్నాడు. దేవాలయంలో ఏమైపోయాడంటే దేవుణ్ణి స్తుతించడానికి కారకుడయ్యాడు. బా, ఎంత చక్కటి మాటరా. ఒకరి మీద ఆధారపడవలసిన వాడు దేవుణ్ణి వాడిని స్వతంత్రులుగా చేసింది. అవునా? దేవుని మాట స్వతంత్రులుగా చేసింది. దేవుని శక్తి స్వతంత్రులుగా చేసింది. విశ్వాసం మనలో ఉంటే మనం కూడా ఏమైపోతాం చెప్పండి? స్వతంత్రమవుతాం. ఒకరి మీద మనం ఆధారపడం. నిలకడ చాలా విలువైంది చెప్తున్నా చూడండి. నిలకడ లేకుంటే మనకు దీవెనలు రావు. అవునా? నిలకడగా ఉండాలి. తాను దీవెన పొందటానికి ఎక్కడ కూర్చున్నాడో అక్కడే కూర్చున్నాడు. ఎక్కడ దినాం వచ్చేవాడో అక్కడికే వచ్చాడు. వచ్చి ఏమైపోయాడు? దీవెనలు పొందాడు. ఏం చేశారా? తాను కూడా వెళ్ళి ఏం చేశాడు? అందరూ విభ్రాంతి నొందారంట. మరి వీడేంటి అక్కడ అడక్క తినేవాడు, భిక్షం అడుక్కునేవాడు, మనతో సమానంగా దేవుని ఆరాధిస్తున్నాడు. పెంట కుప్పల మీదున్న దీనులను పైకెత్తువాడు మన దేవుడు. ఆయన ఆరాధించటానికి వెళ్ళిపోయాడు కదా నాన్న. డ్యాన్స్ కూడా వేయచ్చు. బాగినండి, డ్యాన్స్ కూడా వేయచ్చు దేవుని పాటకు మెల్లగా. సాధు ప్రసాద్ గారిని ఎంతమందిని చూశారమ్మా? మా సాధు ప్రసాద్ గారిని చూశారా? ఎక్కడ చూశారు మీరు ఆయన్ని? వెరీ గుడ్. కంచి కేరాపురా చెల్లెమ్మ. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా? మీ ఇంటి ముందే పోయాడు, మీరు పిలుచుకలే, నువ్వు లేవేమో ఇంట్లో. మీ ఇంటి ముందు మేమిద్దరం వచ్చాం. నాకు ఎట్లా పరిచయం ఏంటంటే, నేను కీబోర్డు వాయించడానికి వినము. వాళ్ళకి ఎవరు కీబోర్డు వాయించడానికి ఎవరు లేకపోతే ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కీబోర్డు వాయిస్తాడన్నప్పుడు నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. ఆయన అన్నం తినర్రా. ఒక మరి పచ్చి టెంకాయలు ఏమంటారు మన కొబ్బరి బొండ అంటారా, వాటిని తీసుకొని వచ్చేసి మా ఇంటికి తీసుకొని మా ఇంట్లో కొట్టం. ఒక ప్రవచనం చెప్పాడు ప్రార్థన చేసి, నాన్న ఒక 10 ఏళ్ళ కల్లా నువ్వు బిల్డింగ్ కడతావురా అని చెప్పాడు. నాకు దేవుని సేవకులు అంటే చాలా ఆశ. వాళ్ళ కాలు కడగాలన్నా, వాళ్ళకు పరిచర్య చేయాలన్నా. చాలామందికి 96వ సంవత్సరంలో డాడీ పిటి సుందరరావు గారు ఇక్కడికి వచ్చిన అయ్యగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన బూట్లు ఎవరు క్షమించండి, ఆ పాలిష్ చేయించుకు రావడానికి ఎవరు పోకపోతే నేను ఒక మరి సంచిలో పెట్టుకొని పోయి నేను పాలిష్ చేయించుకొని వచ్చాను. ఆ దినాన్ని కూడా మరి డాడీ పిడి సుందరరావు గారు, నాన్న వరే నువ్వు మంచి ప్రసంగుడు అవుతావురా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పాడు. బ్రదర్ యేసును కూడా నిలబడి వాక్యం చెప్పి కాలు వాస్తే ఆయన దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఆయన కాలు పట్టుకోవడానికి సిగ్గుపడేవారు. కానీ నేనేం చేశాను నాన్న, నేనేం చేశానంటే ఆయన కాళ్ళను చక్కగా పిసికాను. ఆయన కాళ్ళను ఆ ఏలు చక్కగా లాగేవాడిని. ఆశేర్ నాన్న ఏం రా ఇంత ప్రేమరా నా మీద అంటే, నువ్వు దేవుని సేవ చేస్తున్నావు కదా, దేవుని మాట చెప్తున్నావు, నువ్వు ఇంకా బ్రతకాలి, నువ్వు ఇంకా అనేక ఆత్మలు సంపాదించాలి అన్నాను. ఆయన ఏడుస్తూ నా తల మీద చేయి పెట్టి, నువ్వు మంచి గాయకునైతావు నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేశాడు. అవునా? సాధు ప్రసాద్ గురు కూడా ఏం చేశారంటే, మన గర్ల్స్ హై స్కూల్కి వచ్చాడు, మా ఇంటికి తీసుకొని వెళ్ళాను. మా ఇళ్ళను దీవించి, అంటే మా ఇంట్లో అప్పుడు పిల్లలు మాకుండేది సందీపు విక్టోరి మాత్రమే, కానీ నీ ఇంట్లో మంచి గాయకురాలు వస్తాడని చెప్పాడు. ఆమెనే శోభరాణి.
నిలకడలేని కుటుంబాలు చాలా మరి ఏమిచ్చే చల్లచెదరమైపోతున్నాయి. భార్యతో సరిగినటువంటి అవగాహన లేక, భర్తతో సరైన అవగాహన లేక చాలా కుటుంబాలు నాశనమవుతున్నాయి. కానీ నిలకడలేని జీవితం, చంచలమైనటువంటి జీవితం. అవునా కాదా? ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించేయండి కదా. ఆయన సాధుప్రసాద్ గారు చెప్పారు, ఆయన కాదు చాలామంది చెప్పారు, నేను విన్నాను. ఏమంటే ఒంటి కాళ్ళతో దేవుణ్ణి తపస్సు చేశాడంట. మేమన్నా వాక్యాన్ని చూసే చెప్పగలుగుతాము, ఆయన వాక్యాన్ని చూడడు, ఇట చంకన పెట్టుకుంటాడు బైబుల్ అంతే. అస్సలు చదివే వాళ్ళకే యాసరికి రావాలి, బైబుల్ అంతా కూడా కంఠం చేశాడు. అలాంటి మహానుభావుని చూడటానికి నా కళ్ళతో చూసి ఆయన కాళ్ళు పట్టుకోవటానికి నాకు ధన్యమైపోయింది. నేను చాలా సంతోషపడ్డాను ఆయన్ని. ఆ మూమెంట్లో ఫోటోలు దిగాను, కానీ ఫోటోలు లేవు. దిగాను, మా ఇంటి దగ్గర కూర్చోబెట్టి చక్కగా కొబ్బరి బొండ తాగి కొన్ని మిగిలించి తాగమన్నాడు నన్ను. మనము చాలామంది ఎంగిలి అంటాం కదా, లేదు నేను తాగేసాను. నేను టోటల్గా నాకు ఆస్తమ ఉండేది కదా, ఆయాసముతో భయంకరమైన బాధ ఇది ఉండేవి. ఎప్పుడైతే ఆ నీళ్లను దైవ సేవకుడు కొన్ని తాగి నాకు ఇచ్చేసాడో, వాటిని నేను తాగిన వెంటనే నాకు ఆరోగ్యం బాగా అయిపోయింది. అవునా? దేవుని సేవకులకి నేను పరిచర్య చేయడం. బిల్లీ గ్రాంగ్ భార్యని నేను చూడలేదు, కానీ నేను ఫోటోల్లో చూశాను, చేశాను. వేరే సేవకులు ఇంటికి వెళ్ళిపోతే బయట అప్పుడు స్నానాలు చేసేవారు మగళ్ళు. ఆయన బట్టలు ఉతికేదంట బిల్లీ గ్రాంగ్ గారి భార్య. ఆయన స్నానం చేస్తుంటే పై దిక్కేదంట. మనమేమంటాం, వేరే పురుషుని ముట్టుకుంటే ఏ ఇబ్బంది అంటాం కదా. అవునా? తప్పేంటండి? ఈనాడు మర్దులకు పై దిక్కే వదినలు ఉన్నారు. రే, మర్దులను చక్కగా బావవాళ్ళకు పరిచర్య చేసే మర్దనులు కూడా ఉన్నారు. ఈ కాలంలో ఉన్నారా? లేరురా, తక్కువైపోయారు. నిలకడలేని జీవితం, భయంకరమైన జీవితం, కుటుంబమును అశాంతి చేసేటువంటి జీవితం కదా నాన్న. ఒరే, దేవుళ్ళో నిలకడగుండాలి, నిలకడగుండాలి. అవునా? నిన్న నేను పోయిన ఆదివారము మరి ఒక సంఘములో దేవుని వాక్యము చెప్పడానికి తీసుకొని వెళ్ళాడు. మౌంటైన్ ఒలివ్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేటువంటి మరి నంది కొట్టుకోలకి నేను వెళ్ళాను. అక్కడ ఒక ఆమె ఇట్లా వంతులు వేసుకునే వాళ్ళంట కసులు కొట్టడానికి. ఆమె ఏం చేసిందంటే, చాలా బీదరాలు, నేను చచ్చేంతకాలం నేనే పరిచర్య చేస్తానని చెప్పేసిందంట. వాళ్ళ కొడుకులు పెద్ద డాక్టర్లు అయిపోయారు. అవునా? దేవుని క్షేమలో, దేవుని సంఘములో పరిచర్య చేయటానికి సిగ్గుపడకూడదు. రే, అంత నేనే చేస్తా, మేమే చేస్తాం, మా కుటుంబమే చేస్తాం, ఎవరొద్దు. వాళ్ళ పిల్లలు అభివృద్ధి పొందుతారు నాన్న దేవుని సన్నిధిలో. ఈ భూలోకం మీద ఈ మందిరమును శుభ్రం చేసే దేవుని పిల్లలు పరలోకములో దేవుని మందిరములో శుభ్రం చేసేవారు. మీకు తెలుసో తెలియదు, భూలోకములో చేస్తేనే పరలోకములో నీకు దేవుని దీవెన వచ్చేది. అవునా కదా? నిలకడగలిగిన జీవితం కదా నాన్న. ఇప్పుడు చూడండి, ఇంకొక మాట మనం చూసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం నాన్న, మరి 30వ వచనం చదువుతలే, 30వ వచనం చదవాలి. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా నీవు చదివినది గ్రహించుచున్నావా? చాలు నాన్న, చాలు, బాగేనండి. ఎవరైనమ్మా? కాందికే క్రింద ధనాగారం మీద నపంసకుడే, కాందికే క్రింద ధనాగారం మీద నపంసకుడు ఏం చేశాడు? యెరూషలేముకు డబ్బులు తీసుకొని వెళ్తున్నాడు, చందా తీసుకొని వెళ్తున్నాడు. రే, దేవుని మందిరములు వేయాలని వాళ్ళ రాణ్యమ్మకు ప్రేరేపణ వస్తే యెరూషలేము మందిరంలోకి వెళ్ళిపోయి ఈ కానుక వేయిపోనానా అని పంపించేసింది. పంపిస్తూ ఆయన ఏం చేశాడంటే, వారి భాషలో ఉన్న బైబుల్ తీసుకొని ఏం చేశాడు? ఈ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. గొర్రెపిల్ల అంటాడు, దేవుడు అంటాడు, ఏది నాకు అర్థం కాలేదు అనే ఆలోచన కలిగి ఒక స్థిరత్వం కలిగిన ఈ వ్యక్తి దగ్గరికి తెలిసిన వ్యక్తిని ఫిలిప్పును పంపించాడు. ఆ రథము ఆపమన్నాడు. రథములో కూర్చున్నాడు, పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అయ్యా, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించుచున్నావంటే, అయ్యా, ఎవరైనా దారి చూపించకపోతే దారి ఎట్లా తెలుస్తుందయ్యా? ఎవరైనా చెప్పకపోతే ఎట్లా అర్థమవుతుందయ్యా అని అన్నాడు. అనగానే ఏం చేశాడు? అది యేసు ప్రభుల వారి గురించి చెప్పని ఈ వాక్యము అని చెప్పాడు.
నిలకడగా ఉన్నాడు కనుక ఏం చేశాడు? వెంటనే బాప్తిసం పొందాడు. అసమాధానము, అశాంతి, అసలు సంతోషమే లేని తన జీవితంలో ఒకనాడు జీవితాన్ని ఏం చేశాడు చెప్పండి నాన్న? ఏం చేశాడు? మంచి జీవితాన్ని పొందాడు. చూడండి ఆ మాట మనం చదివితే 35వ వచనము నుండి 38వ వచనాలు మనం చదువుకుందాం. చదువు నాన్న. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త. ఎంత చక్కటి మాట నాన్న. ఎవరి గురించి చెప్పాడు? యేసు ఎవర్రా? లోక రక్షకుడు. యేసు ఎవరు? అభిషక్తుడు. క్రీస్తు ఎవరు? నిన్ను రక్షించేటువంటి సమర్థత కలిగిన యేసు స్వామి. రక్షకుడు. భర్త కానీ భార్యకు, భార్య భర్తకు కానీ, పిల్లలు తల్లి ఎవరు కూడా ప్రాణం పెట్టలేని పరిస్థితి. ఈయన ప్రాణం పెట్టిన రక్షకుడు, నీ ఆత్మను రక్షించే రక్షకుడు, నిన్ను అభిషేకించే పరలోకానికి తీసుకెళ్ళే ఆ యేసు స్వామి గురించి ఈ ఫిలిప్పు నపుంసకునికి చెప్పేశాడు. చదువు నాన్న. వాళ్ళు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమనగా. చదువునా. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చని చెప్పాను. చాలు. ఇంకా రే ఎంత చక్కటి మాటరా. మంచి మాట నాన్న కదా. అక్కడ సేవకుడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను బాప్తిసం పొందడానికి ఇంకేమైనా ఆటంకాలు ఉన్నాయా అంటే ఏమీ లేవు. మంచిగా బైబుల్ చదువుతున్నావు, బైబుల్లోని అర్థాన్ని అడుగుతూ ఉన్నావు, దేవుని నమ్ముకున్నావు, చక్కగా ఉన్నావు కదా నాన్న. మంచిగా నాన్న. నపుంసకులు, తల్లి గర్భము నుంచి వచ్చిన నపుంసకులు ఉన్నారు, తమకు తామే నపుంసకులుగా మార్చుకున్న వారు ఉన్నారు. ఉన్నారా లేరా? వారిలో ఒకరు స్వర్గీయులు, ఆత్మీయ బ్రదర్ ఏసన్న గారు నాన్న. తమకు తాము ఏం చేశాడో నపుంసకునిగా చేసుకొని ఈ లోకపు ఆశలు, ఈ లోకపు యొక్క దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించకుండా తాను పుట్టినది మొదలుకొని పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని యేసన్న గారు నిర్ణయించుకొని పెళ్ళి ఇలాంటిది ఏది లేకుండా దేవుని కోసమే తాను నాజీరు చేయబడ్డాడు. మరి ఆ సంఘములో చాలామంది ఉన్నారు అనుకుంటా నేనైతే. ఎందుకంటే యేసన్నతో కలిసి నేను సేవ చేశాను కనుక 96 కింద 94, 95 అప్పుడప్పుడు ఆయన పబ్లిక్ మీటింగులు పెడితే నేను కూడా వెళ్ళి పరిచర్య చేశాను. ఆయన సహవాసములో ఉన్నాను. ఎమ్మెనూరు ప్రాంతానికి ఏదైనా మరి డేట్లు ఇవ్వాలంటే తమ్ముడిని ఆశీర్ గారిని తోలుకురాండి అనేవాడంట. ఓ పరి బూదూరులో మీటింగ్ పెట్టారు. నేను అక్కడ బూదూరులో సేవకుడిగా పనిచేస్తున్నా. నన్ను తీసుకొని వెళ్తే చక్కగా కూర్చోబెట్టుకొని, ఎట్లుంది సేవ జీవితం, బాగా చేస్తున్నాడా? నన్ను బయటికి పంపించి, ఆశేరు నాకు ఆత్మీయ కుమారుడు, మంచిగా సేవ చేస్తున్నాడా, చక్కగా పాటలు పాడుతున్నాడా, ఇంకేమైనా నేను చెప్పేది ఉందా, తన్ని గద్దించేది ఏమన్నా ఉందని చెప్పేసి వాళ్ళని అడిగాడంట. లేదయ్యా, చాలా స్ట్రిక్ట్గా, చాలా మంచిగా ఉన్నాడు. యేసన్న గారి సహవాసం అనేది చాలా వాల్యూ కలిగిన, ఆయన దేవుని సహవాసములు ఉన్నాడు కనుక ఆయనతో సహవాసం. అపోస్తలుల పౌలు సహవాసం తిమ్మోతి ఉన్నాడు కనుక తిమ్మోతిని ఒక మంచి పవర్ఫుల్ క్యాండిడేట్గా చేశాడు కదా నాన్న. నేను మరి యేసన్న సహవాసం అంటే ఆయనతో కలిసి తిరిగాను. మరి తండ్రి డాడీ పీడి సుందరరావుతో కలిసి తిరిగాను. చాలామంది దైవ సేవకులతో కలిసి నేను తిరిగాను. వారిలో ఉన్న కొన్ని సుగుణాలు నేను నేర్చుకోగలిగాను. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి నాన్న, ఆలోచన చేయండి. స్థిరమైన మనసు ఉంది కనుక పూర్ణ హృదయంతో నువ్వు విశ్వాసం కలిగిన వాడవైతే నీకు నేను బాప్తిసం ఇస్తా. మనలో నిలకడ జీవితం ఉందా నాన్న? నిలకడ జీవితం ఉందా? నిలకడ జీవితం ఉంటే ఏమొస్తుంది? ఆనందం వస్తుందిరా కదమ్మా. ఆనందం వస్తుంది కదా, ఆనందం వస్తుంది. కన్నీటి బ్రతుకును నాట్యంగా మారుస్తాడు. పిలిచిన పిలుపుకు తగినట్టుగా బ్రతికేటట్టు చేస్తాడు మన యేసు స్వామి. ఇది సత్యమైన మాట. భూప్రపంచంలో చాలామంది దేవుళ్ళు, దేవతలన్న వారు ఉన్నారు, కానీ యేసు ప్రభు లాంటి దేవుడు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిన కరుణమూర్తి కదా. నేను ఒకసారి యూట్యూబ్లో చూశాను. ఎంఎం కిరవాణి గారు, అంటే ఎంఎం శ్రీలేఖ గారు నాకు తెలుసు బాగా. ఈ నడమ మేము ఆయన దగ్గరికి వెళ్ళడము ఎక్కువ పరిచయం లేదు. అప్పుడు ఎక్కువ ఆమె దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం.
ఆమె నేను ఇద్దరం కలిసి కూడా డీజే దినాకరన్ అంకుల్ మరి ఎంఎస్ శాంతవర్ధన్ అంకుల్ కడపలో పెట్టాడు. అక్కడికి నన్ను కూడా ఆహ్వానించారు. ఆమెతో పాటు కలిసి కొన్ని పాటలు పాడటానికి మరి చక్కగా నాకు నేర్పించింది, ఎలా పాటలు పాడాలో నేర్పించింది సిస్టర్ శ్రీలేఖ, ఎంఎం శ్రీలేఖ గారు. ఎంఎం కిరవాణి గారు అన్నారు, యేసుక్రీస్తు దేవుడు గొప్పవాడు. ఎందుకు తెలుసా? ఆయనలో క్షమాపణ ఉంది, ఆయనలో క్షమాపణ ఉంది. దయగల తండ్రి అనేటువంటి పాట ఎవరో పాడారు కానీ ఆయన చాలా చక్కగా పాడాడు ఆయన కదా నాన్న. ఆయన దయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన క్షమించే దేవుడు కనుక నాకు ఇష్టమండి అని అంటాడు. రాజమౌళి గారు ఉన్నారు కదా, సినిమాలను రచయిత, ఆయన కూడా అంతేనంట. రాజమౌళి గారు కూడా అంట యేసు స్వామి అంటే చాలా గొప్పగా ఆయన ఆరాధిస్తాడంట. ఆయన మాటలు చెప్తూ ఈయనకు కూడా ఇష్టమేనంట. నిలకడగలిగిన జీవితం నాన్న, రే నిలకడగలిగినటువంటి జీవితం. అవునా? ఈనాడు చాలామంది సినీలో ఉన్న ఫీల్డ్లో ఉన్న అనేకులు యేసుప్రభుని నమ్ముకొని ఆ ఫీల్డ్కు దూరమైనారు. రాజా లేడా, సినీలో హీరో ఉన్న రాజా కూడా ఏమైపోయాడు, ఒక సంఘం కట్టుకున్నాడు, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నిలకడగలిగిన జీవితం. నిలకడగలిగిన జీవితం మనకు ఆనందాన్ని తెచ్చిపెడుతుంది, నేను గొప్పోడిగా చేస్తుంది కదమ్మా. మరి కొండ మీద ఏదైనా ఇల్లు కడితే దాన్ని ఎవరైనా అడ్డం వేయగలుగుతారు? దానికి కొండ మీద ఇల్లు కడితే కదమ్మా, ఎంత అందరికి కనిపిస్తుంది అది. అట్లా దేవుడు నిన్ను చేస్తాడు. కానీ ఏం చేయాలి మనము? నిలకడగలిగినటువంటి జీవితం. ఆ మొదటి భాగం ఏముంది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఆ మాటలు మనం చూసుకొని ఈ సమయానికి దేవుని సహాయం వలన మనము ముగించుకుందాం. ఏం చదువు 16వ అధ్యాయం కదా నాన్న. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి కదా నాన్న. ఆ పౌరుషం వచ్చేస్తుంది నిలకడగా ఉంటే కదరా. నీలో విశ్వాసం వస్తుంది నిలకడగా ఉంటే. నీలో మంచి దేవునితో ఒడంబడిక కలిగిన మంచి ధైర్యం నీలో ఉంటుంది. నిలకడ కదా. నిలకడ లేని జీవితం అంటే అర్థం ఏంటి? పోదం పాని ఏం చేస్తారు? వెంటనే ఎనిక్కి కాలేసేస్తారు. హల్లెలూయా నాన్న కదా. వింటున్నారా? దేవుని వాక్యం వింటున్నారా? ఏ జీవితం మనకు కావాలి? నిలకడగలిగిన జీవితం మనకు కావాలి. నిలకడగా మనం ఉండాలి. ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చక్కగా దేవుడు దీవిస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. నిలకడ లేకపోతే కదా స్వస్థత రాదురా. నిలకడ లేకపోతే ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైన వానికి స్వస్థతగా వచ్చిందంటే కారణం ఏంటి? నిలకడగా ఒకే చోట ఒకే దగ్గర ఉన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళలేదు ఆయన. దీవెన వచ్చేసింది. జైలు అధికారి కూడా రావటానికి ఇంకెక్కడ వేరే ఆలోచన చేయలే. నిలకడగా ఉన్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, వాళ్ళతో కలిసి చక్కగా ఆనందంగా ఉన్నాడు. మరి కాంతికే క్రింద ధనాగారం మీద పెద్ద యెరూషలేముకు చందా తీసుకొని వచ్చాడు. ఆయన నిలకడగా ఉన్నాడు, బాప్తిసం పొంది పరలోకాన్ని సొంతం చేసుకున్నాడు. నిలకడగా ఉండాలి నాన్న రే. నిలకడ లేని జీవితము చంచల మనసు, మనసు కదమ్మా. అందుకోసమే దేవుడమ్మన్నాడు, వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను కదా నాన్న. నువ్వు ఒకైనా పాట కదా, నువ్వు వేషధారివే కూషకారివే కదమ్మా. ఆ మొదటి పదం నాకు ఎంత గుర్తు రావడంలా కదమ్మా. మానవా నువ్వు వేషధారివే కూషకారివే కదా. కానీ మనం ఏం చేయాలి? కప్పలాగా చెక్కన అక్కడికి ఇక్కడికి ఎగరకూడదు. ఎండ్రకాయలాగా ఎట్లంటే ఎట్లా పరిగెత్తకూడదు. అటు ఇటు ఒకే నిలకడగలిగినటువంటి మనస్సు కలిగిన వారమైతే, విశ్వాసం కలిగిన వారమైతే ఆ ముగ్గురిని దీవించినట్టు, కాందుకే క్రింద ధనాగారం మీద పెద్దయిన ఆ మంత్రిని దీవించినట్లు నాన్న. తర్వాత అపోస్తలుల పౌలు శిష్యులు దీవింపబడినట్లు, జైలు అధికారి దీవింపబడినట్లు, తర్వాత కదా మరి ఈ పుట్టి మొదలుకొన్నటువంటి స్వస్థత కలిగినట్టు దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. కళ్ళు మూసుకుంటే మంచిగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవుడు మనకు మంచి సంఘ పెద్దనిచ్చాడు. అయ్యగారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తాడు, మరి రొట్టె కొరకు కూడా ప్రార్థన చేస్తారు, సుశీలమ్మ ద్రాక్ష రసం కొరకు ప్రార్థన చేస్తుంది.